హాయ్ ఆల్! ఈ ఐటెమ్ అయితే మా మమ్మీ వినాయక చవితి రోజు చేసిన ఐటెమ్ అనమాట. అదేనండి పాల తాలికల ఉండ్రాళ్ళు. మా హాస్టల్‌లో అయితే మేము ఇలాగే చేసుకుంటాము. మరి మీరెలా చేస్తారనేది వీడియో ఎండ్ వరకు చూసి కమెంట్ చేయండి. సో, మా మమ్మీ అయితే ఎలా చేస్తారో చెప్పేస్తాను వచ్చేయండి. ఫస్ట్ అయితే పెసరపప్పు తీసుకోవాలన్నమాట. పెసరపప్పు అనేది 3 టైమ్స్ వాష్ చేసి స్టవ్ మీద పెట్టారు. అండ్ ఆ తర్వాత అయితే ఇంకొక బాండీలో ఇలాగ బెల్లం వేసి దానిలో కొంచెం వాటర్ అనేది వేస్తున్నారు. ఇది పాకం కోసం. అండ్ అలానే బొంబాయి రవ్వ ఉంటుంది కదండీ! బొంబాయి రవ్వ అనేది మనం ఒక బాండీలో వేసుకొని వాటర్ వేసి ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత బొంబాయి రవ్వ దాంట్లో వేసేయాలి. తర్వాత ఇలా దగ్గరగా వస్తుంది. మనం దింపేసుకున్న తర్వాత కొంచెం దానిలో నెయ్యి వేసుకొని ఇలాగా చేతులతో ఉండల్లా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే మా మమ్మీ ఉండల్లా చేశారనమాట. అండ్ ఇంకొక పక్కన మనం ఇందాక ఏదైతే బెల్లం అనేది వేసి పాకానికి పెట్టుకుంటున్నామో ఆ పాకంలో మనం ఇలా కొబ్బరి తురుము కూడా వేసుకోవాలన్నమాట. సో కొబ్బరి తురుము కూడా వేసుకున్నాక దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉండలు అనేవి వాటిలో వేసేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం మూత అనేది పెట్టుకోవాలి. సో దానిపైన మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 to 10 minutes ఉంచాలి. అండ్ మనం అలా ఉంచిన తర్వాత కూడా ఏదైతే ముందుగా మనం పెసరపప్పు అనేది ఉడికించుకున్నామో ఆ పెసరపప్పు అనేది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి కంప్లీట్గా. చూస్తున్నారు కదా, ఈ పెసరపప్పు అనేది మొత్తం ఒకసారి కలుపుకొని కంప్లీట్గా ఈ బాండీలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ సిమ్లోనే పెట్టి ఒక 15 minutes పాటు మూత పెట్టి అలా ఉంచితే ఉడుకుతుందండి. ఉండ కూడా మనకి గట్టిగా ఉండకుండా బాగా ఉడుకుతుందనమాట. ఏదైతే బొంబాయి రవ్వ ఉంటుందో మనకి అది బాగుంటుంది ఉండ. అండ్ అలానే బెల్లం పాకానికి కొబ్బరి కూడా బాగా పడుతుందనమాట. సో అలా 15 minutes తర్వాత ఇలా మూత తీసేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ. ఇదేనండి మా స్టైల్లో పాల తాలికల ఉండ్రాళ్ళు. ఇంతకీ మీ స్టైల్లో ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి. ఇంకెంతే వీడియో. థ్యాంక్ యూ. బాయ్.